ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, నా స్వరం యేసు కోసమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరము క్రీస్తులో ఒక్కరమే అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే గత వీడియోలలో మనం తెలుసుకున్నాము పరిశుద్ధాత్మ దేవుడి యొక్క చిహ్నాలు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో మనకి కనబడ్డాడు, పరిశుద్ధమైన గ్రంథం నుండి ఎలా మాట్లాడాడో మనం చూసాము. అయితే చివరి వాక్యాల్లో నీటి రూపంలో, ఆలివ్ యొక్క నూనె రూపంలో, అదేవిధంగా గాలి రూపంలో, పావుల రూపంలో మాట్లాడి ఉన్నాడు అని. నిర్గమకాండము 17వ అధ్యాయం మనం చూస్తే రాతి నుండి నీరు పుట్టుట. చూడండి, ఇక్కడ వాక్యం మనకు కరెక్ట్గా అర్థం కావాలి. రాతి అనగా కొత్త నిబంధనలో ఆ శిల క్రీస్తే. రాతి నుండి నీరు పుట్టుట అంటే, నీరు అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా మరి నీరు ఎక్కడి నుంచి వచ్చింది కొత్త నిబంధనలో అంటే, యేసు ప్రభువారు శిలువ పైన మరణించినప్పుడు తన హృదయం నుండి జీవ రక్తము, జీవ జలము ఏరులై పారాయి. అక్కడ ఏరులై పారుతున్న దేవుడి యొక్క హృదయం నుండి వస్తూ ఉన్న ఆ యొక్క జీవ జల నదులకి సాదృశ్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు అంటే మనం కొత్త నిబంధనలు చూసాము, ఇదిగో మీ హృదయం నుండి జీవ జల నదులు పొంగి పొర్లుతాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఇది సాదృశ్యం అని మనం మత్తయి సువార్తలలో చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ రాతి నుండి వెలువడుతున్న నీరు, యేసయ్య నుండి వెలువడుతున్న నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా 105వ కీర్తన 41వ వచనం చూద్దాం. ఆయన రాతిని బ్రద్దలు చేయగా నీళ్లు ఉబికి వచ్చెను. ఉబికి అంటే ఫ్లషింగ్ అండి, అంటే పవర్ఫుల్ గా బయటికి రావడం. అవి ఎడారిలో ఏరులై పారెను. ఇక్కడ కీర్తనకారుడు దేని గురించి చెప్తున్నాడంటే, మోషే కాలంలో ఉన్న దేవుడు చేసిన అద్భుతం గురించి మాట్లాడుతున్నాడు. ఎలా వచ్చిందంట ఆ వాటరు, నీళ్లు అంటే ఉబికి వచ్చాయి, అవి ఎడారిలో ఏరులై పారాయి. ఏరులై పారాయి అని ఎక్కడుంది అంటే చూడండి, నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీవు చూచుచుండగానే, మోషతో దేవుడు అంటున్నాడు, నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండల రాతి మీద నిలబడేదను. హోరేబు కొండల రాతి మీద అంటే చూడండి, రాతి అనగా యేసయ్య, రాతి మీద అంటే యెహోవా తండ్రి అని అర్థం. నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము, వీరందరూ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టును అనెను. కాబట్టి ఇక్కడ నీరుని త్రాగటానికి నీరు ఏరులై పారుతూ ఉంది. అక్కడ అందరికీ సరిపడా నీరుని దేవుడు ఇస్తూ ఉన్నాడు సమృద్ధిగా. కొత్త నిబంధనలో కూడా 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చిన తర్వాత కూడా 12 గంపలకి ఎత్తారు. ఇక్కడ కూడా దేవుడు నీటిని ఎంత గొప్పగా ఇస్తున్నాడు అంటే సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ రాతి నుండి వెలువడుతూ ఉంది. ఎంతమంది తాగుతున్నారంటే ఆల్మోస్ట్ అండి 2 మిలియన్ పీపుల్. అంటే మనకి వాక్యం సెలవిస్తూ ఉంది, ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు 6,50,000 మంది కంటే పైగా ఉన్నారు. దాని తర్వాత మరి పురుషుల్ని లెక్కబెట్టారు కదా, స్త్రీలను లెక్కబెట్టలేదు, వారి యొక్క పిల్లల్ని లెక్కబెట్టలేదు. కాబట్టి 20 లక్షలకి మందిగా ప్రజలు ఉన్నట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. అంటే అన్ని లక్షల మంది ప్రజలకి దేవుడు ఇంత గొప్పగా ఇచ్చాడు సమృద్ధిగా నీటిని. అదేవిధంగా మనకి కూడా దేవుడు సమృద్ధిగా తన ప్రేమనిస్తున్నాడు. తన యొక్క హృదయం నుండి జీవ జల నదులని, జీవ రక్తాన్ని, తన ప్రేమను, అదేవిధంగా తన యొక్క జీవజల నదులు అంటే పరిశుద్ధాత్మను అంత గొప్పగా, అధికముగా, సమృద్ధిగా మనకిస్తూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 10:10లో దేవుడు ఇలా అంటున్నాడు, దొంగవాడు అంటే సాతాను, దుష్టుడు మిమ్మల్ని దొంగలించుటకు, మోసం చేయుటకు వస్తాడు, కానీ నేను జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. జీవం అనగా కేవలం ఈ శరీరానికి సంబంధించింది కాదండి. జీవం అనేది ఆత్మకి సంబంధించిన విషయము. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, జీవాన్ని ఇచ్చినది ఆత్మయే అని యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆల్రెడీ మనం మొట్టమొదటి వాక్యంలోనే చూసినాము. శరీరము నిష్ప్రయోజనమైనది, కానీ జీవమును ఇచ్చినది ఆత్మయే అని. కాబట్టి మనకి జీవాన్ని ఇస్తుంది. జీవ జల నదులు అంటే పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉద్భవిస్తుంది అని అర్థము. కేవలం ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు
మరి మనమందరం అనుకున్నట్లుగా కేవలం నీరు కాదండి, అది రాతి నుండి వెలువడుతూ ఉన్న దేవుడి యొక్క జీవ జలము. అందుకే ఈ జీవమునిచ్చినది మీకు ఆత్మే అన్న దేవుడు, మీకు నేను జీవాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిన్నానంటున్న దేవుడు సమరియా స్త్రీతో ఏమన్నాడంటే, నేను ఇచ్చు నీరు శాశ్వతమైనది, ఇది నిత్య జీవితానికి మీకు మార్గము చూపిస్తుంది అని. అందుకే యేసయ్య ఏమన్నాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. యేసయ్య జీవమై ఉన్నాడు. ఆ జీవాత్మ మనలో ఉంది. ఆ ఆత్మ పేరే పరిశుద్ధాత్మ. కాబట్టి నీరు రూపంలో ఇప్పుడు రాతి నుండి వెలువడింది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడు. మనం అందుకే జీవించగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా అండి, ఎప్పుడైతే ఇక్కడ మోషే దేవుడు చెప్పగానే ఆ రాతిని కొట్టాడో నీరు ఉబికి వచ్చిందంట. అంటే అంత ఫోర్స్ఫుల్గా, అంత ఇప్పుడు మనం పైప్ ఉంటుందండి, పైప్ మనం ఏం చేస్తాం, ఒక పైపు ఆన్ చేసినప్పుడు అందులోకి వెళ్ళి వాటర్ వస్తూ ఉన్నప్పుడు మనం ఇలా ప్రెస్ చేసి పట్టుకుని వదిలిపెడితే ఎలా వస్తుందండి, చాలా స్పీడ్గా వస్తుంది ఫ్లో. అదేవిధంగా ఆ ఫ్లో, ఆ యొక్క తీవ్రత, గాలి తీవ్రత, నీరు తీవ్రత, ఉబికి రావడం, ఎక్కువగా రావడం, సమృద్ధిగా రావడం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఈ తీవ్రత పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఉంది. గాలి తీవ్రతని బట్టే ఆ యొక్క సముద్రం 2 పాయలుగా చీలింది. అదేవిధంగా నీటి తీవ్రతను బట్టే నీరు ఏరులై పారుతుంది. ఎస్ అండి, ఎస్, నీరు ఎంతగా వస్తే అంతగా ఏరులై పారుతుంది. ఇప్పుడే చూస్తాము 105వ కీర్తనలో 41వ వచనంలో. అదేవిధంగా యేసుప్రభుల వారు అప్పుడు మరి శిలువ పైన ఉన్నప్పుడు ఆ యొక్క సైన్యాధిపతి వెళ్ళి యేసుని పొడిచినప్పుడు నీరు ఎలా వచ్చిందంట, ఫ్లష్ అవుట్ అయిందంట. గష్ ఫోర్త్ అంటే ఎలా అంటే, హృదయం నుండి అలా ఉబికి వచ్చింది బయటికి, తనని తడిపేసిందంట. జీవ రక్తము, జీవ జలము కూడా. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఎలాంటి ప్రభావితం కలిగిన వాడంటే, మనం అడిగినా అడగకపోయినా మన జీవితాల్లో పనిచేస్తాడు. కానీ మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం గుర్తుపట్టలేకపోతున్నాము, అడగలేకపోతున్నాము, ఆనందించలేకపోతున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేస్తున్న కార్యాలను బట్టి దేవుని స్తుతించలేకపోతున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిద్రపోతూ ఉన్నాడు, లేవట్లేడు. వాక్యం చదవట్లేము, పడుకుంటాడు. అదేవిధంగా మనము దివ్యబలి పూజకి వెళ్ళట్లేము, పరిశుద్ధాత్మ దేవుడు మేల్కొనడు. అదేవిధంగా బూతులు మాట్లాడుతూ ఉంటాము, అనవసరమైన విషయాలు చేస్తూ ఉంటాము, పరిశుద్ధాత్మ దేవుని బాధ పెడుతూ ఉంటాము. పరిశుద్ధాత్మ దేవుడు చూసి 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 తన సన్నిధిని మనం అనుభవించలేము. మోషే అనుభవిస్తున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు అనుభవించలేకపోతున్నారు. మన జీవితం కూడా ఈ రోజున అలానే ఉంది. కాబట్టి ఇన్ని గొప్ప మాటలు మాట్లాడినా మన పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సాదృశ్యాలు, పరిశుద్ధాత్మ రూపాలు మనం చూసినాం. అగ్ని, మేఘస్తంభము, గాలి, అదేవిధంగా రాతి నుండి నీరు పుట్టడం, ఇవన్నిటితో పాటండి మనకి నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడ మోషే దేవుని మనవి చేస్తూ ఉన్నాడు, నీవు నాతో రాకపోతే నేను ఈ ప్రజని నడిపించలేను అంటున్నాడు. అన్నప్పుడు దేవుడు ఏమని వాగ్దానం చేశాడో చూడండి. 14వ వచనము, నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనము. ఎవరితో? మోషేతో. ప్రభువు మోషేతో, నా సాన్నిధ్యముతో నేను నీ వెంట వచ్చదను, నీకు విశ్రాంతిని ప్రసాదించును. ఆమేన్, హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది బిడ్డలము విశ్రాంతి లేదు, నిద్ర లేదు, శాంతి లేదు, సమాధానము లేదు, ఆరోగ్యము లేదు, ఆనందము లేదు, ఆత్మ ఫలాలు లేవు, ఆత్మ వరాలు లేవు, ఉన్నప్పటికీ ఫలించట్లేము. అంటే దానికి అర్థం ఏంటంటే, దేవుడి యొక్క సాన్నిధ్యము మనతో ఉంది, కానీ దాన్ని మనం అనుభవించలేకపోతున్నాము. దానికి కారణం మన అవిశ్వాసము, దానికి కారణం మన యొక్క అతిక్రమాలు, పాపాలు దాటిపోతున్నాయి కోటల్లాగా. కాబట్టి దేవుడు బాధపడుతున్నాడు. దయచేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాధ పెట్టకుండా, నిరాశ నిస్పృహకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కృంగిబాటికి చేయకుండా మనల్ని మనమే బాధ పెట్టుకున్నట్లండి. పరిశుద్ధాత్మ దేవుని బాధ పెడితే మన జీవితాలు ముందుకు వెళ్ళవు. కాబట్టి మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, అయా గాలి రూపములో, అగ్ని రూపములో, మేఘ రూపములో, తండ్రి నీటి రూపములో, పావుర రూపములో, అదేవిధంగా నూనె రూపములో, ఇప్పటి వరకు ఈ వీడియోలన్నిట్లలో
మీరు మాతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రూపాలలో ఉన్నాడు అని మాట్లాడినందులకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, చూస్తున్న నీ బిడ్డలందరినీ తండ్రి నీ పరిశుద్ధమైన పాదాలకు సమర్పిస్తూ, మా అందరికీ జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని అనుభవించే శక్తిని మాకు దయచేయండి నాయన. అదేవిధంగా ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి. మీకు పరిచర్య చేసే ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి. అగ్ని వలె మా హృదయాన్ని దహించండి నా తండ్రి. అయా మీ యొక్క జీవజల నదులు మా హృదయంలో ఉప్పొంగేలాగున మాకు పరిశుద్ధాత్మ శక్తిని మా హృదయంలో మేము కనుగొనే విధంగా మాకు ఆధ్యాత్మికమైన హృదయాన్ని దయచేయండి తండ్రి. రాతి గుండెని తొలగించి మాంసపు హృదయాన్ని మాకు దయచేయండి దేవా. ఏ విధంగా అయితే రాతి నుండి నీరు పుట్టిందో, ఈ యొక్క రాతి కలిగిన హృదయం నుండి పరిశుద్ధాత్మ దేవుడు పుట్టుడుగాక తండ్రి. ఆమేన్ హల్లెలూయా. యేసు నామములో నీ బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడమని మా అందరి యొక్క మనసులో ఉన్న ప్రతి మనవులను నీకు సమర్పిస్తూ, ఆధ్యాత్మికంగా మేము అనేకులకు ఆశీర్వకరంగా మారే విధంగా మమ్మల్ని దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో, ఉన్నతమైన నామంలో, ఘనమైన నామంలో, రాతి నుండి నీరు పుట్టిన విధంగా మీ నుండి మేము పుట్టి ఉన్నాము యేసయ్యా. అయా మేమందరం కూడా పరిశుద్ధాత్మ శక్తితో పుంజుకొని అయా నీ యొక్క గొప్ప పరిచర్య చేసే కృపను అయా మా అందరికీ దేశ నలుమూలల, రాష్ట్ర నలుమూలల, ప్రపంచ నలుమూల తిరిగి ఆడుచున్నాయన నీ వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని ప్రకటించే కృపను కూడా దయచేయమని నజరేయుడైన యేసు నామములో, ఎల్ షడ్డాయి నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ హల్లెలూయా. God bless you all abundantly in the mighty name of Jesus. ఆమేన్ హల్లెలూయా. దయచేసి ఈ వాక్యం విన్నవారు విన్నది విన్నట్టుగా మర్చిపోకుండా అనేకులకు చేరవేయండి. మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడాడో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వాక్య పరిచయలో నాతో పాటు పాలిభాగస్తులు కండి.